మంగళగిరి నియోజకవర్గంలో నిరంతరం ప్రజల తరపున పోరాడుతూ ప్రజల సమస్యలకై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకొని రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి గంజి చిరంజీవి మనతో ఉన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిస్థితుల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి, ముందుగా ఇన్ఛార్జిగా నియమించారు, కంగ్రాచులేషన్స్. ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? ఇక్కడ మంగళగిరిలో మీ వర్గం, మీ యొక్క ఫ్యాన్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. మీ విజయం కోసం ఏ విధంగా కృషి చేయబోతున్నారు, ఎలా వెళ్ళబోతున్నారు? ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఇంత ఉన్నతమైన స్థానం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మంగళగిరి నియోజకవర్గం అందరికీ తెలిసిందే, రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంగా, ఎందుకంటే గత రాజధాని ప్రాంతంగా ఉన్నది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఆలోచించి ఈ మంగళగిరి నియోజకవర్గంలో నన్ను ఎంపిక చేయటం చాలా సంతోషం. నిజంగా మంగళగిరి ప్రాంతంలోని ప్రజలందరూ, ఎందుకంటే ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే వ్యాపారాలు, ఇక్కడే మా కుటుంబ బంధువులు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అందువలన మంగళగిరి అంటే నాకు పెద్ద ఇబ్బందిగా ఉండదు, అందరూ మా బంధుమిత్రులే కాబట్టి. అందుకనే సార్ కూడా ఆ ఉద్దేశంతోనే ఇచ్చుంటారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ కూడా ఒక స్వర్ణయుగాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే గతంలో పరిపాలకులందరూ ఎక్కువ మంది ధనవంతులకు ఉపయోగపడే పథకాలు కానీ, ధనవంతులకు ఉపయోగపడే తీరులో పరిపాలన కానీ చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాల మనస్సుని తెలుసుకొని, వాళ్ళ బాధల్ని తన బాధలుగా మలుచుకొని సమస్య పరిష్కార దిశగా అద్భుతమైన పరిపాలనని విప్లవాత్మకమైన మార్పులతో తీసుకొచ్చారు. అందుకనే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని ఆయన అంత స్పష్టంగా ఆ వర్గాలను గుండెల్లో చేర్చుకున్న మంచి మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, దేశానికి ఆదర్శవంతమైన సంక్షేమ పథకాలు ఆయన అమలు చేశారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా పేద వర్గాలను గుండెల్లో పెట్టుకొని పరిపాలించిన మంచి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే తలుస్తున్నారు, ఆయన పేరునే జపిస్తున్నారంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు రైతాంగాన్ని కాపాడుకున్నారో మనందరికీ అర్థమవుతుంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ ఫలాల్ని అనుభవిస్తున్నది కూడా అందరికీ తెలిసిన విషయమే. అంటే వ్యక్తిగతంగా మీ విషయానికి వస్తే కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసిన అనుభవం ఉంది. అదేవిధంగా ఇక్కడ మీకంటే ఒక ప్రత్యేకమైన పట్టు మీ యొక్క వర్కింగ్ కూడా ఉంది. అంటే లోకేష్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? గతంలో మీరు లోకేష్తో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఏంటి సార్ మీ యొక్క వ్యూహాలు ఎలా ఉండబోతుంది? వ్యూహాలు పెద్ద పెద్ద ఏ అవసరం లేదు సార్. మంగళగిరి అంటేనే మా సొంత ఊరు, ఇక్కడ ప్రజలందరూ మా వాళ్ళు. ఆయన ఎక్కడో నుంచి వచ్చి మంగళగిరిలో పోటీ చేయటం అనేది రాజకీయ నీతి తప్పిన వ్యక్తిగా, పార్టీగా అది చరిత్రలో నిలిచిపోద్ది. ఎందుకంటే ఇక్కడున్న సామాజిక వర్గాల్ని గౌరవించవలసిన బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా వాళ్ళిద్దరికీ ఉంది. కానీ దాన్ని విస్మరించి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మంగళగిరిలో రియల్ ఎస్టేట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నాడు. ఒక విధం చెప్పాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అనగదొక్కే విధంగా ఆయన ఇక్కడ పోటీ చేస్తున్న విషయం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పేదవాళ్ళకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలందరికీ తెలుసు. చేనేతలకి పుట్టినీళ్ళు మంగళగిరి. అటువంటి మంగళగిరిలో దాదాపు 5-6 సార్లు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు చేనేతలని ముద్దు బిడ్డలకి ఇచ్చుకొని గెలిపించుకున్నాయి. కానీ ఒక బాధ్యత గల పార్టీ, బీసీల పార్టీ అని గొప్పలు చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నిజంగా బీసీలకి ఎన్నుపోటు పొడుస్తుంది అనేది స్పష్టంగా మంగళగిరి సీటు విషయంలోనే అర్థమవుతుంది. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో ఆయన ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు. కానీ పేద వర్గాలు, చేనేత వర్గాలు ఉన్న ఇక్కడే 12 ఓట్లతో ఒక చేనేత అభ్యర్థి ఓడిపోయిన చోట ఏ విధంగా ధనంతో వచ్చి జనాన్ని కొనుక్కుందామనే స్వార్థ ప్రయోజనాలతో వచ్చిన మంగళగిరి సీటు నారా లోకేష్ గారు 2019లో ఏ విధంగా ఓడిపోయాడో అంతకన్నా దారుణంగా రేపొద్దున 2024లో ఓటమి చెందబోతున్నాడు. ఎందుకంటే కారణం గతంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద ఆయన నాన్ లోకల్, ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేశాడు. అటువంటి వ్యక్తి చేతిలోనే 5335 ఓడిపోయాడు. ఈరోజు గంజి చిరంజీవి ఇక్కడ ప్రజల బిడ్డ, ఇక్కడ ప్రజలందరి అభిమానం గల బిడ్డ. అటువంటి వ్యక్తి మీద ఏ విధంగా గెలుస్తామనే ఉద్దేశంతో వచ్చాడో
మంగళగిరిలో ఉన్న ప్రతి పేదవాడు ఈరోజు ఆలోచిస్తున్నాడు. అది చాలా తప్పు. ఆయన తీసుకున్న నిర్ణయం. మంగళగిరి ప్రాంతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గడ్డ. ఇక్కడ వాళ్లే గెలవాలి. స్థానికంగా ఉన్న వ్యక్తుల రాజకీయ ప్రయోజనాలను విఘాతం కలిగించే విధంగా, స్థానిక రాజకీయ నాయకత్వాన్ని తుంచే విధంగా, నాశనం చేసే విధంగా లోకేష్ గారు ఇక్కడికి వచ్చి పోటీ చేయటం చాలా తప్పు. చరిత్రాత్మకమైన తప్పు ఒకసారి చేశాడు. సరిదిద్దుకోవలసిన బాధ్యత గల నారా లోకేష్ గారు మరొక్కసారి ఆ తప్పు చేయడానికి సిద్ధపడటం, మళ్ళీ ఓటమిని ఎదుర్కోవడానికి, ఓటమిని పొందడానికి ఆయన ప్రిపేర్ అయి ఉంటాడని నేనైతే ఈ సందర్భంగా భావిస్తున్నా. గతంలో స్వల్ప వ్యవధిలో మాత్రమే మీరు ఓడిపోయారు. అసెంబ్లీలో అడుగుపెట్టే ఛాన్స్ మీరు చేసుకున్నారు. ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతారా? అదేవిధంగా బీసీలకు సంబంధించి మినిస్టర్ హోదాలో కూడా గంజి చిరంజీవిని చూడబోతున్నాం. 100% మంగళగిరి నియోజకవర్గంలో గంజి చిరంజీవి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవబోతున్నాడు. ఇది నగ్న సత్యం. మంగళగిరి ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే విధంగా భావిస్తున్నారు. ఎందుకంటే 12 ఓట్లతో ఓడిపోయాం. ఆ రోజు సొంత పార్టీలో ఉన్న అగ్రవర్ణాలు ఏ విధంగా ఓడిచ్చాయో రాష్ట్రం మొత్తానికి తెలుసు. అటువంటి వ్యక్తిని నిర్దాక్షిణంగా కరివేపాకు తీసేసినట్టు తీసేసి సొంత కొడుకుని ఇచ్చుకొని బీసీల పార్టీ అని చెప్పుకునే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదు, నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు, నారా లోకేష్ గారికి అస్సలు లేదు. మీరు ఏ విధంగా బీసీల పార్టీ అని చెప్పుకుంటారో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు చెప్పండి. ఏ బీసీ వర్గాలు ఉన్న చోట ఎందుకు పోటీ చేస్తున్నారు? మీ వర్గాలు ఉన్నాయి కదా, మీ సీట్లు ఉన్నాయి కదా, మీరు అక్కడ పోటీ చేయాలి కదా. ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా ఉండి, ఒక బాధ్యత గల పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండి, చిన్న కులాలని మిమ్మల్ని నమ్ముకున్న చిన్న వర్గాలను కాపాడవలసిన మీరే వాళ్ళ మీద ఎక్కి తొక్కటం రాజకీయంగా ఎంతవరకు సమర్థనీయమో ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి చెప్పవలసిన బాధ్యత నారా లోకేష్ గారిది, నారా చంద్రబాబు నాయుడు గారిది. అందుకనే ఏమాత్రం ఇబ్బంది లేదు. చక్కగా మంగళగిరిలో మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. ఇది జరగబోయే నగ్న సత్యం. లోకేష్ గారు ఎన్ని ఎత్తులు వేసుకున్నా, ఎన్ని వందల కోట్లు ఇక్కడ ధారపోసినా, ఏ విధమైన ఎత్తులు జిత్తులు వేసి వాళ్ళ కార్పొరేట్ సెక్టార్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజల్ని తప్పుడు ప్రచారాలతో నెగ్గుకు రాగలిగిన ఆయన ఎన్ని విధంగా ఎత్తులేసినా మంగళగిరి ప్రజలు విజ్ఞానవంతులు, అన్నీ తెలిసిన వ్యక్తులు. నా వంటి సొంత వ్యక్తిని ఏ విధంగా గెలిపించుకోవాలో వాళ్ళకి తెలుసు. ఆయన చేసే ప్రతి ఎత్తును కూడా చిత్తు చేస్తూ అండగా ఉంటున్నారు. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల్లో ఆనందం ఉంది. మా చిరంజీవి, మా బీసీ మనిషి, మా వ్యక్తి, మా లోకల్ మనిషి అనే అభిమానం ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరిలో ఉంది. ఆఖరికి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఉంది. అది లోకేష్ గారికి తెలుసు. అయినా సరే మూర్ఖంగా ఇక్కడే పోటీ చేస్తే తగిన విధంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీ అధినేత 175 అంటూ ముందుకెళ్తున్నారు. సరికొత్త ప్రణాళికలతో ఇన్ఛార్జీలు మారుస్తూ స్థాన చలనం కూడా కల్పిస్తున్నారు. అటు టీడీపీ జనసేన మాత్రం రా కదిలేరా అంటూ చంద్రబాబు నాయుడు సభలు నిర్వహిస్తున్నారు. ఏం చెప్తారు సార్? 175 సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఎందుకు చెబుతున్నారు అనేది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. స్వతంత్రం వచ్చాక ఇన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి ఏ ప్రభుత్వం అందించాల. గతంలో ఒకళ్ళిద్దరు ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు పేదలకి నిలిచారు, కిలో 2 రూపాయలు బియ్యం అయ్యి అని తీసుకొచ్చారు, 1-2 పథకాలు. కానీ నేడు రాష్ట్రం మొత్తం అన్ని కులాలని, వాళ్ళల్లో ఉన్న పేద వర్గాలని 100% స్వార్థ ప్రయోజనాలు లేకుండా, ఎక్కడా కూడా రాజకీయ పార్టీలని, కులాలని, మతాలని చూడకుండా నిస్వార్థంగా అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్న వీరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికన్నా పోండి, ఏ పల్లెకన్నా పోండి, జగన్ జపం ఎందుకు చేస్తున్నారంటే ఆయన ఆ వర్గాలను గుండెల్లో పెట్టుకొని పరిపాలించిన తీరుకి రాష్ట్ర ప్రజలందరూ దాసోహం అంటున్నారు. అందుకే 175కు 175 సాధించడం పెద్ద కష్టం కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే స్వతంత్రం వచ్చాక ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇన్ని అభివృద్ధి పథకాలు, చిన్న పిల్లల చదువుల కానుంచి వృద్ధుల యొక్క ఆరోగ్య సంరక్షణని తమ కుటుంబ సభ్యుడికి వచ్చే ఆపదలు ఏ విధంగా ఆదుకుంటాడో ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావించి గుండెల్లో పెట్టుకొని పరిపాలిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 175కి 175 సాధించడం పెద్ద కష్టం కాదు. అది జరగబోయే చరిత్ర కూడా
ఇంకా తెలుగుదేశం అంటారా? వాళ్ళు ఈ చివరి దశలో ఉన్నారు. అదంతా ఆల్రెడీ మునిగిపోయిన నావా ఇంకా ఏదన్నా అవకాశం ఉంటుందని అబద్ధాలతో, ఎత్తులతో, పొత్తులతో, అసలు రాజకీయ స్వార్థ ప్రయోజనాలతో వాళ్ళు పడుతున్న తిప్పలు ఈ రాష్ట్ర ప్రజల్లో అందరూ గమనిస్తూనే ఉన్నారు. కొద్దిగా రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళ దుస్థితి ఏ స్థితిలో ఉందనేది. యథార్థంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. ఇక వాళ్ళు ఏమాత్రం కూడా ఆయన నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితుల్లో లేరు. రాజకీయ అవగాహన సరిగా లేని నారా లోకేష్ గారి సామర్థ్యంలో పనిచేయడానికి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే ఎవరు కూడా అనుకూలంగా లేని అనే విషయం ఈరోజు మనం అన్ని పత్రికల్లో, అన్ని మీడియాలో చూస్తున్నాం. అందుకనే ఆయన ఎంతమంది పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా, ఎన్ని వర్గాలతో అబద్ధాల ప్రచారాలతో ముందుకెళ్ళినా 24 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్రపక్షాలు చిత్తుగా ఓడబోతున్నారు. మళ్ళా ప్రజానాయకుడు, పేదల పక్షపాతి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధికమైన మెజార్టీతో ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టబోతుంది. ఎన్ని మీటింగులు అన్నా పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే కదిలిరా ఎన్నో పెట్టుకున్నాడు. ఆయనకు అర్థం కావట్లే అసలు ఈ రాష్ట్ర ప్రజలని ఏ విధంగా మనం మచ్చిక చేసుకోవాలి, వాళ్ళ ఓట్లు పొందాలనేది. ఆయన 45 సంవత్సరాల రాజకీయ అనుభవం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి చిన్న కుర్రాడు ముందు ఏమాత్రం పనికి రాకుండా పోయినాయి. ఆయనకి అర్థం కాక కనిపించిందలా పట్టుకుంటున్నాడు, కనిపించిన మాటలన్నీ చెబుతున్నాడు, అడ్డదిడ్డమైన మాటలు చెబుతున్నాడు, పిచ్చ అబద్ధాలు ఈ రాష్ట్ర ప్రజలకి వివరిస్తున్నాడు. అయినా ఎక్కడ ప్రజల్లో స్పందన లేదు. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇద్దామనే ఉద్దేశం ఈ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే కాదు, అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు కూడా లేదు. అందుకని ఈరోజు ఆయన ఆ వయసును మరిచి, ఆ గౌరవాన్ని మరిచి ఇష్టం వచ్చినట్టు భాష కూడా ప్రజలు అసహించుకునే భాషను కూడా ఆయన వాడుతున్నాడు. తప్పనిసరిగా ఇవన్నీ సాంకేతికాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ చిత్తుగా వాడబోతుందా అనే దానికి నిదర్శనంగా ముందుగానే చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. చెప్పండి సార్, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి రాజకీయ నాయకుడు కూడా పార్టీని వీడుతున్నారు. ముఖ్య నాయకులు ఇప్పటివరకు పార్టీని ముందు నడిపించిన కేసీఆర్ నాని కానీ, అటు తిరువురికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా గుంటూరుకి సంబంధించిన రాయపాటి రంగారావు కూడా, వీళ్ళందరూ పార్టీని వీడి ఇప్పుడు వైసీపీలో చేరడం ఏంటి? చంద్రబాబు గురించి ఇప్పుడు తెలుసుకున్నారంటారు సార్? ఇప్పటికే భారతదేశంలో అవసరానికి వాడుకొని వదిలేసే రాజకీయ నాయకుడు ఎవరంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు చెప్తారు నారా చంద్రబాబు నాయుడు గారు అని. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు ఉప్పెక్కించుకుంటారు, అవసరం తీరంగానే గడ్డి పోసం తీసేసినట్టు ఏదైతే మనం కరివేపాకుని తిరుమాత కిందలో తీసి అవతల పడేస్తారు అవసరం అయ్యాక, ఆ విధంగా రాజకీయ నాయకుల్ని గతంలో ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలనే ఆ విధంగా వాడుకొని వదిలేశారని పేరుంది. ఈరోజు సొంత సామాజిక వర్గాలను చెందిన వ్యక్తులను కూడా అవసరమైనప్పుడు వాడుకొని తర్వాత ఇప్పుడు వాళ్ళని ఎంత దారుణమైన స్థితిలోకి బయటికి నెట్టాడో ప్రత్యక్షంగా ఈ రాష్ట్రంలో ఆయన కుల బాంధవులు చెబుతున్న ఆరోపణలు, వాళ్ళు చేస్తున్న ఆ ప్రకటనలు మనం చూస్తూనే ఉన్నాం. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా రాజకీయ చరిత్ర లేదు, అది ముగిసిపోయిన ఘట్టం. తెలుగుదేశం పార్టీ ఇంకా ప్రజల్లోకి చిరస్థాయికి ముందుకు రావటం అనేది జరిగేది కాదు. ఎందుకంటే ప్రజల నాయకుడిగా, పేదల నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు ఏ విధంగా అయితే స్వతంత్రం వచ్చాక సామాజిక వర్గాలకి ఇంత న్యాయం చేయలే ఏ పార్టీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇస్తూనే సామాజికంగా కూడా ప్రతి కులానికి రాజకీయ ప్రాధాన్యతనిస్తూ వాళ్ళని వెలుగులోకి తీసుకొస్తూ సమాజంలో గుర్తింపుని తీసుకొచ్చి గౌరవాన్ని ఇచ్చిన పేదల నాయకుడు, రాజకీయంలో ఉంటూ ఈ వర్గాలకి ఇన్ని పదవులు ఇవ్వటం అనేది చాలా కష్టం. సొంత కులానికి చెందిన ఎమ్మెల్యేని పక్కన పెట్టి బీసీలకు ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలిచిపోతారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అవన్నీ గమనిస్తూనే ఉన్నాయి. ఒక బీసీ అభ్యర్థిని తీసి కొడుకుని పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు బీసీ పక్షపాత, లేదా తమ సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఒక బీసీని సీట్ ఇచ్చిన మంగళగిరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతం అనేది అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు. అందుకనే ఎన్ని ఎత్తులు జిత్తులు చేసినా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో రాజకీయ చరిత్ర లేదు. ఆయన అంతా గ్రాఫిక్స్తో వెళ్తున్నాడు, డబ్బులు ఖర్చు పెట్టి డాబ్ స్టోరీ మాటలు చెప్పుకుంటూ ఈ ప్రచారాలు చేస్తున్నాడు. కానీ ఎక్కడ పేద వర్గాల్లో మాత్రం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం కానీ, దాని మిత్రపక్షాలు కానీ అభిమానం లేదు, ఓటేసే పరిస్థితి అంతకన్నా లేదు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్.
వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని